అసెంబ్లీలో కూడా నేను అదే చెప్పిన మొన్న రోజు. అరే ఊరికే వ్యంగ్యం బంద్ చేయవయా, బూతులు బంద్ చేయవయా, రైతుల మీద ప్రేమ చూపి అని చెప్పిన. రేవంత్ రెడ్డి గారికి బూతులు తప్ప రైతుల మీద ప్రేమ లేదని, రైతుల గురించి ఆయన ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మనం కూడా ఈ విషయాన్ని కార్యకర్తలుగా ప్రజల్లోకి తీసుకుపోవాలి. పార్లమెంట్ ఎన్నికలు కూడా మనకు చాలా ముఖ్యం. దయచేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు కొంచెం కష్టపడి పనిచేయండి. ఇది మన అందరి భవిష్యత్తు. మనకి ఎమ్మెల్యే గారు లేకపోయారు, ఒక ఎంపీ ఉన్నాడనుకో, ఏదైనా ఎంఆర్ఓ దగ్గరనో ఓ సిఐ దగ్గరనో ఒక ఆఫీసర్ని పిలిచి మాట్లాడాలంటే మనకు ప్రోటోకాల్ ఉంటుందా ఉండదా? రేపు ధైర్యం ఉంటుందా ఉండదా? మనకు ఏదైనా ఆపద పడితే మన ఎంపీ సాబ్ వచ్చి కూర్చోడా మన దగ్గర? అందువల్ల జరిగింది, కానీ అందరూ కూడా కష్టపడాలి. ఎట్టి పరిస్థితుల్లో మహబూబ్ నగర్ లో గులాబీ జెండా ఎగిరేయాల్సిందే. దానికి అందరూ కార్యకర్తలు సిద్ధం కాదు. ప్రజలకు కూడా చెప్పాలి ఇంకో మాట. ఇప్పుడు కాంగ్రెస్ ఏమైనా ఢిల్లీలో గెలిచేట్టున్నారే? మొన్నోసారి ఆమె చెప్పింది మమతా బెనర్జీ గారు. ఏం చెప్పింది మమతా బెనర్జీ? మీ ముఖానికి 40 సీట్లు తెచ్చుకోండి రా భయ్యన్నది, 40 ఎంపీలు గెలిపించుకోండి రా భయ్యన్నది. అంటే ఈ రోజు కాంగ్రెస్ కి 57 ఎంపీలు ఉన్నాయి. 57 ఇప్పుడు ఉన్నాయి కాదు కదా, 40 కూడా రావు అన్నది. మరి 40 ఎంపీలతో ఢిల్లీలో గవర్నమెంట్ వచ్చేది కదా? వస్తానే రాదు. మరి అటువంటి కాంగ్రెస్ కోటేస్తే ఏమొస్తుంది? ఇలా గల్లీలు ఎవడున్నా, ఢిల్లీలో ఎవడున్నా తెలంగాణ కోసం గొంతు విప్పేది, పోరాడేది మన బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే రేపు ఢిల్లీలో కొట్లాడతారు, గల్లీలో కొట్లాడతారు. కాంగ్రెస్ మెడలు వచ్చి 6 గ్యారెంటీలు అమలు చేయించాలంటే, 2 లక్షల రుణమాఫీ జరగాలంటే మనము బీఆర్ఎస్ ఎంపీని గెలిపియాలి. రైతులకు చెప్పాలి మనం, వీడు 2 లక్షలు ఇస్తానని డిసెంబర్ 9 ఇయ్యలే, 15,000 ఇస్తానని ఇయ్యలే, బోనస్ ఇస్తానని ఇయ్యలే. మరి వీళ్ళు ఇయ్యాలంటే ఎంపీ ఓడగొట్టనే మనకి బుద్ధి వస్తుంది. ఎంపీ ఓడగొట్టనే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరుస్తారు, మనకు 2 లక్షల రుణమాఫీ వస్తుంది. మహబూబ్ నగర్ ఎంపీ బీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తేనే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరుస్తారు. ఎందుకు? నీకు ఓటేసి గెలిపించినాం, ఏం చేసినాం? మరి నీ మాట నిలబెట్టుకోలే కదా. అందుకోసం మనం గుణపాఠం చెప్పాలి. కాంగ్రెస్ ఓడించి బీఆర్ఎస్ ని గెలిపిస్తేనే మీకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది, మీరు గెలిపిస్తేనే బోనస్ వస్తుంది అనే ముచ్చట మనం రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. సంఘటితం కావాలి. ఏం అధైర్యపడకండి. ఖచ్చితంగా భవిష్యత్తు మనదే. ఇది నిజం, ఇది సత్యం. అలా అనుమానం కూడా అవసరం లేదు. ఖచ్చితంగా